అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్లో పోసాని కృష్ణమురళిని విచారిస్తున్నారు పోలీసులు. కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టులో ప్రవేశపెడతారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్. సంతోష్ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినటువంటి అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కాసేపటి క్రితం నుంచి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారణ అనేటువంటిది చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఓబులవారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించినటువంటి డాక్టర్ల సమక్షంలో ఈ యొక్క విచారణ అనేటువంటిది మొదలు పెడుతూ వస్తున్నారు. కానీ తమ పోసాని కృష్ణమురళిని చూపించాలంటూ వైసీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తన వర్గంతో కలిసి ఇదే గేటు వద్దకు వచ్చి ఆందోళన చేశారు. అయితే పోలీసులు కాస్తంత శాంతింపజేసి పంపించారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు లోపల ఇంకా విచారణ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఆ విచారణ అనంతరం మాట్లాడిస్తామని చెప్పి వాళ్ళు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆయన కాస్తంత ఆవేశానికి లోనే పోసానిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఉంటారనేటువంటి అనుమానాన్ని సైతం ఆయన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా పోసాని కృష్ణమురళిని పోలీసులు విచారిస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్న ఆయనకు సంబంధించిన న్యాయవాదుల బృందం సైతం కడప నుంచి దాదాపు 4 న్యాయవాదుల బృందం ఇక్కడికి చేరుకుంది. కానీ వారిని సైతం పోలీసులు లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తాము పోసాని కృష్ణమురళికి న్యాయ సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ కూడా పోలీసులు సైతం లోపలికి అనుమతించిన పరిస్థితి. ఎందుకంటే తాము ఇంకా విచారణ చేస్తూ ఉన్నాం, విచారణ అనంతరం మేము లోపలికి అనుమతి చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తూ వస్తున్నారు. రైల్వే కోడ్ రూరల్ సిఐ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ప్రస్తుతం అనేటువంటిది విచారణ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రాంతానికి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మరి కాసేపట్లో రాబోతున్నాడు. ఆయన సారథ్యంలో కూడా పోసాని కృష్ణమురళిని పలు అంశాలపైన విచారణ చేపట్టుతున్నారు. అయితే ఇప్పటికే మనం అనుకున్నట్లు ఓన్లీ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లోనే కాకుండా అదేవిధంగా రైల్వే కోడూరులో కూడా పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ కేసును ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపకు రావాలంటే సాధారణంగా మహబూబ్నగర్ అదేవిధంగా కర్నూలు కడప మీదుగా రైల్వే కోడూరుకు చేరుకుంటూ ఉంటారు. కానీ ఈ దారిలో కాకుండా డిఫరెంట్ వేలో పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చారు. ఎందుకంటే వైసీపీ శ్రేణులు ఎక్కడ అడ్డుకుంటాయో అన్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు మాత్రం ఒక లేటెస్ట్ పద్ధతిని అమలు చేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే రాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన డైరెక్ట్గా విజయవాడకి తీసుకెళ్ళి విజయవాడ నుంచి నెల్లూరు మీదుగా రాపూరు నుంచి ఇదే ఓబులవారిపల్లెకు తీసుకొచ్చారు. భారీ సెక్యూరిటీ మధ్య ఆయనను తరలింపనేటువంటి చేస్తూ వచ్చారు. కానీ ఎక్కడైనా సరే వైసీపీ శ్రేణులు అడ్డుకుంటాయేమో అన్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక భారీ పోలీస్ బలగాలు మనం చూడొచ్చు. అక్కడ కనిపిస్తున్న వ్యాన్తో పాటు ఆ పెద్ద వ్యాన్తో పాటు దాదాపు 6 నుంచి 7 జీపులలో ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనానికి ఒక భారీ పోలీస్ సెక్యూరిటీ మధ్య ఆయన తరలింపనేటువంటి జరుగుతూ వచ్చింది. అయితే మనం చూసినట్లయితే పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఆయన దిగి లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక చిన్న ప్రమాదం అంటే పోసాని కృష్ణమురళికి ఒక చిన్న ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఆ యొక్క తాను ప్రయాణించినటువంటి జీప్ ఉందో ఆ జీపులో నుంచి దిగి ఆయన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో అప్పుడే మీడియా పీపుల్స్ అందరూ కూడా కృష్ణమురళిని పలకరించడానికి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఆయన ప్రయాణించిన జీప్ డ్రైవర్ ఆ జీప్ను కదిలించే క్రమంలో ఆయన తుళ్ళి కింద పడిపోయాడు. సో ఈ క్రమంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అప్రమత్తం కావడంతో ఆయన కింద పడకుండా పట్టుకున్నారు. దీంతో ఆయనకు ఒక ప్రమాదం అనేది తప్పింది.